ఉమ్మడి మెదక్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రమాదవశాత్తు నాగపూర్ వాగులో ఒక కారు కొట్టుకుపోయింది. అయితే కారులో 4 ప్రయాణికులున్నట్టుగా సమాచారం. హవేలీ ఘనపూర్ మండలంలో ఘటన వెలుగులోకొచ్చింది. ఇక భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇండ్లలో నుండి ఎవరినీ బయటకు వెళ్లొద్దని అధికారులు సూచనలు జారీ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అటు వాగులు వంకలు అన్ని కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరికొన్ని కాలనీలన్నీ కూడా నీట మునుగుతున్నాయి. వెహికల్స్ అన్ని కూడా ఆ వాగు ఉధృతికి కొట్టుకుపోయిన సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఆ నాగపూర్ వాగులో ఒక కారు కొట్టుకుపోతున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. అయితే ఆ కారులో సుమారు 5 దాకా ప్రయాణికులు ఉన్నట్లుగా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, కాపాడాలంటూ కూడా వారు ఆర్తనాదాలు చేసినా కూడా ఎవరికీ వినిపించని సిచ్యువేషన్ నెలకొంది. మరి వారి యొక్క పరిస్థితి ఏంటి అని వారి యొక్క బంధువులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రజెంట్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన దృశ్యాలను మనం చూడొచ్చు. ఆ వాగు ఉధృతికి నాగపూర్ వాగులో కొట్టుకుపోతున్న కారుని మనం చూడొచ్చు. అందులో 5 ప్రయాణికులు ఉన్నట్లుగా అధికారులు అయితే ఒక అంచనాకు వచ్చారు. 4 ఉన్నట్లుగా ప్రయాణికులైతే ఒక అంచనాకు వచ్చారు. మరి హవేలీ ఘన్పూర్ మండలంలో ఈ ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇండ్లలో నుంచి ఎవరూ బయటకి రావద్దు అంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అటు వాగులు వంకలు అన్ని కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న సిచ్యువేషన్ నెలకొంటుంది. అటు వెహికల్స్ అన్ని కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి ఉంది. అయితే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరు కూడా బయటికి రావద్దు, అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఆ వాగులు ఎంత ఉధృతంగా ప్రవహిస్తున్నాయో, అందులో వెహికల్స్ కొట్టుకుపోతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అటు కొట్టుకుపోతున్న ఆ కారులో కూడా 4 ప్రయాణికులు ఉన్నట్లుగా అధికారులు అయితే చెబుతున్నారు. సహాయక చర్యలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. मामा वो जरा बात भी मान रहा कौन चट्टू चट्टू ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో కుండపోత వర్షాలైతే కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రమాదవశాత్తు నాగపూర్ వాగులో ఒక కారు కొట్టుకుపోయింది. అయితే కారులో 4 ప్రయాణికులు ఉన్నట్టుగా సమాచారం. హవేలీ ఘన్పూర్ మండలంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇండ్లలో నుండి ఎవరిని బయటకు వెళ్లొద్దంటూ అధికారులు సూచనలు చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, అటు ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాగులు వంకలు అన్ని ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఒక కారు కూడా కొట్టుకుపోతున్న సిచ్యువేషన్, అందులో 4 ప్రయాణికులు ఉన్నారు అని చెప్తున్నారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అధికారులు ఏమంటున్నారు, దాంట్లో ఉన్న ప్రయాణికులను కాపాడే పరిస్థితి ఉందా? అంటే ఈ రోజు భారీ వర్షాలు, ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు 12 మంది వాగులో చిక్కుకున్నారు. అంటే దాదాపు ఒక కారులో మాత్రం 4, మరో కారులో మాత్రము మరొక ఆటోలో 6, ఆ తర్వాత ఇంకో కారులో 4, మొత్తం 12 మంది ఆటోలో చిక్కుకున్నారు. వాళ్ళని సురక్షిత ప్రాంతానికి తరలించడానికి కొంత సాయం చేయాలని చెప్పి సీసీతో మాత్రము మైనంపల్లి హనుమంతరావు మాట్లాడితే వాతావరణం అనుకూలిస్తే హెలికాప్టర్ పంపిస్తా అని చెప్తున్నారు. కారులో మాత్రం గల్లంతైన వారు అక్కడికి వెళ్ళవద్దన్నా కానీ ఆ వాగులో వెళ్తుండగా కొట్టుకోవడం జరిగింది. దాంతో పాటు అలాగే బయటకు వెళ్లి వాళ్ళు సురక్షితంగా ఒక చెట్టును పట్టుకొని రక్షించాలని చెప్పి కూడా వారు సాయం కోసం వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు అక్కడ చూస్తే మనం ఎక్కడైతే కామారెడ్డి నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రం ఇప్పటికే మెదక్ చేరుకున్నాయి. మెదక్ నుంచి ఏదైతే మనం దూప్ సింగ్ సాండా తర్వాత నాగపుర వెళ్లే రూట్ లో ఏదైతుందో అక్కడికి రోడ్డు కొట్టుకుపోయింది కనుక అక్కడికి
పూర్తిగా వెళ్ళలేని పరిస్థితి ఉంది. వాళ్ళకు తీసుకెళ్ళడానికి సహాయం చేయడానికి ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు కూడా సహకారం అందించి అంటే దాదాపు అక్కడ వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఆ కారులో ఉన్న వాళ్ళు గల్లంతో కాకుండా వాళ్ళని చెట్టు పట్టుకున్నారు కనుక మరింత వరద తాకిడి పెరిగినటువంటి వాగులు కొట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వాళ్ళని కాపాడడానికి ప్రభుత్వ యంత్రాంగం కూడా అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇక్కడ తక్షణ అంటే సహాయక చర్యలతో పాటు ఒక బోటు ఏర్పాటు చేస్తే బోటు కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది కనుక తాళ్ళు వేసి వాళ్ళని కాపాడాలన్నా రక్షించాలన్నా ఏదైనా అక్కడికి వెళ్లితే మాత్రం సాధ్యమైన అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆ అధికార యంత్రాంగం భావిస్తుంది. వాస్తవానికి ఇక్కడ చూసినట్లయితే కొన్ని చోట్ల వాగులు వంకలు పొంగిపొడుతున్నాయి. ఆ ప్రాంతానికి వెళ్ళవద్దని చెప్పి ఆ పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా కొందరు వినకపోవడం, ఆ తర్వాత కొద్ది దూరమే దాటుతామనుకునే ఆలోచనలోకి మాత్రము వరద తాకిడికి వచ్చి ఒక కారు ఆటో ఆ తర్వాత ఇంకో కారు ఇవన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీళ్ళందరికీ కూడా ఇప్పటికైతే ప్రాణాలతో ఉన్నారు. మరీ వరద తాకిడి పడితే ఆ మాత్రం వాళ్ళ ప్రాణాలకు రక్షణ చేసే పరిస్థితి అయితే ఆ కాపాడే ప్రయత్నం చేసే పరిస్థితి కనిపిస్తుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.